హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ పాలకూర మటన్. ఈ పాలకూర మటన్కి ఏమేమి వేస్తామో చూద్దాం రండి. 1/2 కిలో మటన్ కడిగి పెట్టుకోవాలండి. దాంట్లో మసాలా కలపాలండి. ఏమేమి వేస్తామో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ ఉప్పు వేసుకుందామండి. తర్వాత పసుపు వేసుకుందామండి. ఆ తర్వాత కారం వేసుకుందామండి. నెక్స్ట్ గరం మసాలా వేసుకుందామండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్నాక బాగా కలుపుకుందాం, అన్నీ కలిసేటట్టుగా. మసాలా బాగా పట్టుకునిందండి ముక్కలకి. 1 కప్పు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం, ఒక 5 విజిల్లు వచ్చేటట్టు. ఐదు విజిల్ అయిపోయిందండి. దింపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేపుకోవాలండి. పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత 1 కప్పు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 3 ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను, అది వేసేసుకుందాము. ఇది బాగా కలుపుకుందామండి. కలర్ మారేంత వరకు బాగా వేపుకుందాం. కలర్ మారిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పాలకూర వేసేసుకుందాం. ఇది మొత్తం 1 కట్ట అండి, తరిగి వేసుకున్నాం. వెంటనే టమాటా వేసుకోవాలండి. ఇది 4 టమాటా తరిగి పెట్టుకున్నా. తర్వాత 2 స్పూన్లు కారం వేసేసుకుందామండి. నెక్స్ట్ పసుపు వేసుకుందాం 2 స్పూన్లు. రుచికి తగినంత ఉప్పు. అంతేనండి, బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కాంబినేషన్ బాగుంటుందండి. పాలకూర మటన్. పాలకూరలో మటన్ వేసి చేస్తున్నాం కాబట్టి ఈ రుచి బాగుంటుందండి. కమ్మదనం టేస్ట్గా ఉంటుందండి. 20 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని బాగా వేగనీయాలండి. వేగిందండి. పాలకూర సిమ్లోనే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మూత తీసి మటన్ వేసేసుకుందాం. మటన్ కుక్కర్లో ఉండే నీళ్ళే చాలండి, వేరే నీళ్ళు తనీగా పోయిన అవసరం లేదండి. 2 కలిసేలా బాగా కలుపుకుందామండి. లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈ పాలకూర మటన్ 10 నిమిషాలు అయిందండి. 2 స్పూన్లు గరం మసాలా వేసుకుందాం. వెంటనే కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్నాక 2 నిమిషాలు కలుపుకుంటే పాలకూర మటను రెడీ అయింది. ఈ రెసిపీ అనేది ఈ పాలకూర మటను మంచి కాంబినేషన్ అండి. ఈ విధంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మేము చేసే ఛానల్లో
మటన్ ఇగురు ఉందండి, అది కూడా లింక్ పెడతామండి. అది ఎలా ఉందో చూసి చెప్పండి. పాలకూర మటన్ వేగిపోయిందండి, గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. రుచికరమైన పాలకూర మటన్ రెడీ అయిపోయిందండి. ఉంటానండి, ఇంకొక రెసిపీతో కలుద్దాం.